అటెన్షన్. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకుంటే క్రిమినల్ కేసులో నిర్దోషి అయినా సరే సివిల్ కేసులో నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళతో శారీరక సంబంధం పెట్టుకొని తర్వాత పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే క్రిమినల్ కేసులో నిర్దోషిగా బయటపడినా సరే సివిల్ కేసులో నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు అని చెప్పి మద్రాస్ హైకోర్టు తాజాగా తీర్పిచ్చింది. ఈ కేసులో ఒక వ్యక్తి ఒక మహిళని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ శారీరక సంబంధం వల్ల ఆమె గర్భవతి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. తర్వాత పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు. మొదట ఆమె క్రిమినల్ కేసు ఫైల్ చేసింది. లోయర్ కోర్టులో శిక్ష పడినా కానీ అప్పీల్లో అక్విటల్ అయ్యాడు. ఆమె మెయింటెనెన్స్ కేసులో కూడా ఫెయిల్ అయిపోయింది. ఆమె ఏం చేస్తుంది, అక్కడతో ఆగకుండా తన గౌరవం, మానసిక వేదన, ప్రతిష్టకు జరిగిన నష్టానికి గాను 2 లక్షల రూపాయల నష్టపరిహారం కోరుతూ సివిల్ కోర్టులో సూట్ ఫైల్ చేసింది. ట్రయల్ కోర్టు ఆమెకి అనుకూలంగా తీర్పిచ్చింది. అప్పీల్ కోర్టు కూడా దాన్నే సమర్థించింది. చివరికి హైకోర్టు కూడా ఆ తీర్పునే సమర్థించింది. హైకోర్టు స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ఒక మహిళని పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది ఒక సివిల్ రాంగ్ అని చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో క్రిమినల్ కేసులో అక్విటల్ అయినా సరే అది సివిల్ కేసుని అడ్డుకోదు. ఎందుకంటే క్రిమినల్ కోర్టు నేరం జరిగిందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. కానీ సివిల్ కోర్టు తప్పుడు హామీ వల్ల మానసిక ప్రశాంతత, ప్రతిష్టకు నష్టం జరిగిందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. అందువల్ల క్రిమినల్ కేసులో నిర్దోషిగా విడుదలైన వ్యక్తి కూడా సివిల్ కేసులో నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు. ఈ తీర్పు ద్వారా హైకోర్టు మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పింది. మహిళ గౌరవం, ప్రతిష్ట, మానసిక వేదన వంటి నష్టాలు డబ్బుతో ఖచ్చితంగా కొలవలేకపోయినా అవి చట్టపరంగా గుర్తించబడిన నష్టాలే. అలాంటి నష్టాలకు సివిల్ కోర్టు పరిహారం ఇవ్వవచ్చు అని చెప్పింది. ఇలాంటి లేటెస్ట్ జడ్జిమెంట్స్ మరియు యూస్ఫుల్ లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వండి.